ఆవిడ చూసేటప్పుడు ఎలా చూస్తుందట? లోలాపంగా. లోల అంటే ఏమిటో తెలుసా? లల్ అన్న ధాతువుతో లోల అంటే అస్తమానం కదిలిపోతున్న కన్నులతో చూస్తుంటుంది. సాధారణంగా నిశ్చలంగా ఇలా చూసి నేను వింటున్నాను అనుకోండి, మీరు చెప్పింది, మీకు ధైర్యం, నేను చెప్పింది వింటున్నారు. మీరు ఏదో చెప్తున్నారు అనుకోండి, నేను అలా వెనక్కి చూస్తున్నాను అనుకోండి, మీకు ఎవరో వస్తున్నారా అని మాట్లాడుతున్న వాళ్ళు వెనక్కి చూస్తారు. నేను ఆ తర్వాత ఇటు తిప్పి ఇలా చూశాను అనుకోండి, మీరు మాట్లాడుతున్నవారు అటు చూస్తారు. అది అటు ఎవరైనా వస్తున్నారా ఏమిటి, ఇందుకు అటు చూస్తున్నారు. ఆవిడ ఇలా అస్తమానం తల తిప్పదు, కళ్ళు ఇలా తిప్పుతూ ఉంటుంది. ఎక్కడ వరకు అంటే ఆకర్ణాంత విశాల నేత్రములు, ఈ చెవుల వరకు, ఇక్కడ వరకు ఇలా తిప్పుతూనే ఉంటుంది. మరి అలా కళ్ళు కదిపేస్తూ ఉంటే మనకి ధైర్యంగా ఎలా ఉంటుంది అంటే, శంకరాచార్యులు వారు అన్నారు, ఆ కదులుతున్న కన్నులలోంచి దయానబడేటటువంటి అమృత తరంగములు వస్తున్నాయి. లోలాపాంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందిని అనుగ్రహిస్తోంది. ఎలా అంటే, ఆ కదిలిపోతున్న కన్నులలో ఇంత గొప్ప శక్తి ఎలా ఉంటుంది ఇలా చూసి కాకుండా? అంటే మూకశంకరులు మూక పంచశతిలో కటాక్ష శతకమనో శతకం చేశారు. ఆ శతకంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదించారు. అందులో ఆయన అన్నారు, అమ్మా నీలోపిరాగమధికం జనయన్ పురారే అన్నారు. అసలు ఇదేం విచిత్రం అమ్మా, ఎక్కడైనా నల్లగా ఉందనుకోండి ఒకటి, అందులోంచి ఎర్రటిది పుట్టే అవకాశం ఉండదు. నల్లగా ఉంటే అందులో ఇంకోటి ఎలా కనపడుతుంది? అసలు కనపడదు. అందులో నలుపులో ఎరుపు కలిసిపోతుంది, కనపడదు. ఇక పైగా నలుపు నలుపునే చూపిస్తుంది తప్ప ఆ నల్లటి చీకట్లో ఇంకోటి కనపడే అవకాశం ఉండదు. కానీ అమ్మ ఇదేం విచిత్రం, నీ నల్లని కన్నులు నీ భర్త శంకరుడిలో ఎర్రటి భావాలు కల్పిస్తున్నాయి. ఇంకింతకన్నా నేను ఈ వేదిక మీద మాట్లాడక్కర్లా, మీరు అర్థం చేసుకోగలరు. అనురాగమును కల్పిస్తున్నాయి. కాముణ్ణి కాల్చినవాడు నీ కన్నుల వంక నీ చూపుల వంక చూసేటప్పటికి మాకు తండ్రి అయ్యాడు. చాలుగా, అంతకన్నా పవిత్రంగా మాట్లాడడం దగ్గర పరిమితం అయిపోదాం. కాబట్టి అమ్మ నీ చూపులు ఎంత గొప్పవి అంటే, నీలోపిరాగమధికం జనయన్ పురారే. నల్లని చూపులు, చల్లని చూపులు అవతలవాడిలో వేడి ఎందుకు రగల్చాయమ్మా? ఆయనలో ఎరుపుతనం, రాగము, అనురాగము, కోరిక పుట్టి ఈశ్వరుడు కామేశ్వరుడయ్యాడు, కామాన్ని పొందాడు. చిత్రం కదూ. నల్లని కన్నులు శంకరుడు యందు ఎర్రని కోరికలు పుట్టించాయా? నీలోపిరాగమధికం జనయన్ పురారే లోలోపి భక్త జనయన్ దళయన్నరాణాం. లోలోపి భక్తి జనయన్, లోలోపి భక్తి దళయన్ జనయన్నరాణాం. నువ్వు తల్లి నీ కన్నులు లోలోపి కదిలిపోతుంటాయి. అలా చూపులు కదిలిపోతున్నటువంటి చూపులు కలిగినటువంటి తల్లివి నీ దగ్గరికి వచ్చి వంగి నమస్కరించినటువంటి భక్తుడు ఎవరుంటాడో వాడిలో భక్తిని కల్పిస్తున్నాయి. భక్తి కలిగిందనుకోండి, మీరు ఎన్ని విషయాలు ఆలోచిస్తున్నా ఒకటి దగ్గర పరిమితం అయిపోతారు. కడుపు నిండా తిన్నాడు అనుకోండి, ఆ భగవంతుడు అనుగ్రహం, ఇవాళ భోజనం కడుపు నిండా చేశాను. పొద్దున నిద్ర లేచి ఆ తల్లి అనుగ్రహం, రాత్రి బాగా నిద్రపట్టింది. మళ్ళీ పాలు తాగుతూ ఆ తల్లి అనుగ్రహం, ఆకలేసింది. ఆ తల్లి అనుగ్రహం నడవగలుగుతున్నాను. ఆ తల్లి అనుగ్రహం ఇవాళ కార్యాలయానికి ఎడుతున్నాను. ఆ తల్లి అనుగ్రహం 4 రూపాయలు వచ్చాయి. ఆ తల్లి అనుగ్రహం సంసారం చక్కబెట్టుకుంటున్నాను. అంటే పైకి ఏం చేస్తున్నా ఒకదాని యందు నిశ్చల భావంతో కదలిక లేకుండా ఉన్నాడు. ఏదది? భక్తి. భక్తి అన్న రాటకి కట్టబడి కదులుతూ ఉంటాడు. అన్నీ భక్తిలో అన్వయం అయిపోతూ ఉంటాయి. కొడుక్కి ఉద్యోగంలో పదోన్నతి వచ్చింది అని తెలిసింది, గబగబా పూజామందిరంలోకి వెళ్ళి ఆవిడికి నమస్కారం పెడతాడు. అమ్మ నీ అనుగ్రహం అంటాడు. అంటే ఆ ఒకటి లేనిదే ఉన్నాడు, కదలిక లేకుండా. ఎప్పుడో ఒకటిని పట్టుకుని ఉన్నాడు. ఎవరి అనుగ్రహం? కదిలిపోతున్న ఆవిడ చూపులు కదలకుండా ఒకటి ఎంతో నిలబెడుతున్నాయి భక్తుడిని. అదేమిటమ్మా విచిత్రం కదా. అనేకమును చూస్తూ కదిలిపోతున్న చూపుల చేత ప్రభావితుడైన వాడు కూడా అనేకముల యందు ప్రవర్తించాలి. కానీ అనేకములు చూస్తూ కదిలిపోయే చూపులు ఒకటైన భక్తి యందు నిలబడేటట్టు చేస్తున్నాయి భక్తుడిని. లోలోపి భక్తి ధృళయన్నరాణాం. లౌల్యముతో అంటే చించలత్వమును కలిగినటువంటి నీ చూపులు
నిశ్చలముగా ఉండగలిగినటువంటి హృదయాన్ని భక్తుడికి ఇస్తున్నాయి. ఇది అద్భుతం కదమ్మా, ఆశ్చర్యం కదా. ఇది ఒకలా ఉంటే వక్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్. నమతాం అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కరించిన వాడికిట వక్రోపి, వంకర చూపు చూస్తుందట. వంకర చూపు అంటే ఇలా చూశాను అనుకోండి, నిలువు చూపు. ఇలా ఎదురుగుండా చూస్తున్నాను కాబట్టి నిలువు చూపు. ఇలా చూడకుండా ఇలా చూశాను అనుకోండి, వంకర చూపు. ఎందుకని? ఇలా వెళ్ళింది కాబట్టి. వక్రోపి అంటే కటాక్షం. ఇలా కంటి నుంచి ఇలా చూస్తే నిలువు చూపు, కంటి చివరి నుంచి చూస్తే కటాక్షం అంటారు. కంటి చివరి నుంచి చూసిన చూపు పొట్టి చూపు. ఇలా చూస్తే కనపడినంత ఇలా చూస్తే కనపడుతుందా? కనపడదు. వక్రోపి ఎవరిని చూస్తుందట అలా? నిజంగా తాను మారాలని కోరుకుని ధర్మాన్ని పట్టుకోవాలని కోరికుండి ఇలా వంగి నమస్కరించిన వాడు ఉంటాడే, వాడు అలా ఎదురుగుండా వచ్చి చేయడు, ఇలా పక్కకు వచ్చి చేశాడు. పక్కకు వచ్చి చేస్తేట ఆవిడ ఎంతో సంతోషంగా వక్రోపి ఇలా చూస్తుందిట. ఇలా పక్కకి చూస్తే ఇలా వంకరగా చూసిన నీ చూపు ఉందే అమ్మా, దేవి నమతాం సమతాం వితన్వన్. అదేం విచిత్రమో కానీ అమ్మా, నువ్వు చూసిన వంకర చూపు వల్ల ఆ చూపు ఎవరి మీద పడిందో వాడికి అన్నీ సమానంగా కనపడుతున్నాయి. అన్నీ సమానంగా కనపడడం ఏమిటి అంటే, మూకశంకర్లే మూక పంచశతిలో ఒక చోట ఒక మాట చెప్తారు, అన్నీ భగవత్ స్వరూపములుగానే కనపడతాయి తప్ప వేరు భావములిక కనపడవు. ఎక్కడ ఏది కనపడనివ్వండి, మత్ తేజోంశ సంభవం, అబ్బా భగవత్ స్వరూపం. అందుకే ఆ కాంతి. భగవంతుడు 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 అన్నిటి యందు భగవంతుణ్ణి చూడగలిగినటువంటి సమబుద్ధి ఏర్పడుతోంది. దేని వలన? వంకరగా చూసిన చూపు వల్ల. వంకరగా చూస్తే వంకర టింకర బుద్ధులు రావాలి, కానీ సమబుద్ధి ఎలా వచ్చిందమ్మా? నల్లటి చూపు చూస్తే ఎర్రటి కోరికలు వస్తే ఇళ్ళు ఎలా పుట్టాయమ్మా? అన్నిటికన్నా విచిత్రం, అసలు నువ్వు చూసినప్పుడు చించలమైన చూపులతో చూస్తుంటే నిశ్చలత్వం భక్తుల్లో ఎలా వచ్చిందమ్మా? అంటే ఆమె చూసిన చూపులలో ఆ కదలికలు ఎలా ఉన్నా అనుగ్రహం మాత్రం అద్భుతంగా ఉంటుంది. అందుకే అమ్మ నన్ను అలాగే చూడు, ఇలా చూడొద్దు, ఏదో మామూలుగా ఇలా చూసినట్టు చూడొద్దు, ఇలా చూడు, కళ్ళు కదుపుతూ అస్తస్తమానం చూడు, వర్షించు నా మీద. అందుకే కామాక్షి నృత్యతుమయి తతపాంగ పాత అంటారు మూకశంకర్లు. తడిపేయమ్మా, మళ్ళీ 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 అలాగే చూడు. నేను ఇలా చూశాను అనుకోండి, ఎన్ని మాటలు చూసినా ఒకటే. ఎందుకంటే ఇలా చూస్తే నిజంగా అక్కడ ఎవరున్నారో నాకేం దృష్టిలోకి వెళ్ళదు. ఎందుకంటే నేను ఏ విషయం చెప్తున్నానో దాని గురించిన ఆలోచనలు లోపల నుంచి వస్తూ ఉంటాయి. కానీ నాకు నిజంగా చాలా ప్రీతి ఉందనుకోండి, ఈ పక్కన ఎక్కడో ఏదో పెట్టుకున్నాను అనుకోండి, దాని మీద నాకు ప్రీతి ఉంటే అస్తమానం మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఇలా చూసుకుంటూ ఉంటాను. అప్పుడు మళ్ళీ మళ్ళీ నృత్యతు, మళ్ళీ మళ్ళీ ఇలా ఇలా చూస్తున్నప్పుడు నీ చూపులు నాట్యం చేస్తూ నా మీద పడుతూ ఉండాలి. అలా నృత్యం చేస్తూ నీ వంకర చూపులు, నీ కదులుతున్న చూపులు నా మీద పడాలమ్మా. దాని వలన నాకు సమబుద్ధి రావాలి, నాకు నిశ్చలత్వం రావాలి. అందుకనమ్మా నీ చూపులు కదులుతూ ఉంటాయేమో కానీ కదలని స్థితి దానివల్లే వస్తుంది. లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందిని. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. అది దాని అద్భుతం. లోలాపంగ, అపాంగ అంటే కంటి చివరి నుంచి చూడడం, ఇలా కదులుతూ ఇలా అస్తమానం ఇలా కంటి చివరికి చూస్తున్నటువంటి నీ చూపులున్నాయే అవి నతానందిని. వాడు ఏం పెద్ద స్తోత్రాలు చేయక్కర్లేదమ్మా. వాడు పరమ సంతోషంతో భక్తితో ధర్మాన్ని పట్టుకోవాలనేటటువంటి దీక్షతో ఇలా రెండు చేతులు కైమోడ్చి నీ దగ్గర నిలబడితే తల్లి, అటువంటి వాడి పట్ల నీ చూపు పడగానే వాడు సమస్తమైనటువంటి అనుగ్రహాల్ని పొందేస్తాడు. నిజానికి అమ్మా అది ఎంత గొప్ప శక్తి కలిగినది అంటే ఆ పొట్టి చూపు నేను చెప్పడం అంత తేలిక కాదు అని మూకశంకర్లే మూకపంచశతిలో ఒక చోట ఓ మాట అంటారు. మాహాత్మ్యసేవధిరసౌ తవ దుర్విలుంఘ్య సంసార వింధ్యగిరి కుంఠన కేళి చుంచుహు. అగస్త్య మహర్షి పొట్టివాడు. పొట్టివాడైన అగస్త్యుడు ఏం చేశాడు? వింధ్య పర్వతాన్ని ఇలా అణిచేశాడు. ఎందుకని ఆయన్ని చూడగానే ఇలా అణిగిపోయింది. అగస్త్యుడేమన్నాడు? అబ్బాయి నేను అలా వెళ్ళి ఇలా వచ్చేదాకా అలాగే ఉండు, మళ్ళీ అస్తమానం నువ్వు లేవానే రాను, కష్టం అన్నాడు. అయ్యా మీరు వచ్చేవరకు ఇలాగే ఉంటానని వంగుండిపోయాడు. ఆయన ఇటు రాలేదు, అది ఇక పెరగలేదు వింధ్య పర్వతం.
అమ్మ లోకంలో పొడుగువాళ్ళు గొప్ప అనుకుంటారు కానీ పొట్టివాళ్లే గొప్ప అమ్మ. ఎందుకో తెలుసా? ఆ పొట్టిగా ఉన్నట్టుగా ఉండే అగస్త్య మహర్షి ఉన్నాడే, ఆయన ఏం చేశాడమ్మా? మహాత్మ్యసేవతి రసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్య గిరికుంఠన కేళి చుంచు ధైర్యాంబుదిం పశుపతేశ్చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ. ఈ పొట్టిగా ఉన్నాడు అనుకున్నాం కానీ అగస్త్య మహర్షి ఏం చేశాడు? సముద్రం దగ్గరికి వెళ్ళి మొత్తం సముద్రాన్ని అంతటినీ పుడిచిట పట్టేశాడు. ఇలా చేత్తో తీసుకుని తాగి పారేశాడు. అంతే. ఏదో అడుగుని రాక్షసులు ఉన్నారు చూడాలన్నారు. దేవతలు అడిగారు, ఆయన అయితే తాగేస్తాడు, వాళ్ళు కనపడతారా, ఆయన్ని తాగమని అన్నారు. పుచ్చేసుకున్నాడు. సముద్ర జలాలన్నీ ఆయనలోకి వెళ్ళిపోయాయి. ఇంత సముద్రాన్ని తాగేశాడమ్మా. ఏదో అంత ఎత్తులున్నాడండి, అంతున్నాడండి, తాగాడండి అనడానికి కాదు, ఇంతున్నవాడు తాగేశాడు. అసలు నిజానికి అంత సమర్థత ఇంతున్న వాళ్ళలోనే ఉంటుందిలో ఉంది. కాబట్టి సంసార వింధ్య గిరికుంఠన కేళి చుంచు. అమ్మా నాకైతే ఆ అగస్త్యుడు ఎక్కడ కనపడుతుంటాడో తెలుసా? నీ పొడుగు చూపులో ఉన్నది కాదు, ఈ పొట్టి చూపు అగస్త్యుడు. ఇలా చూస్తావే, అలా నన్ను చూసావనుకో, ఆ పొట్టి చూపు అగస్త్యుడైన నేం చేస్తుందో తెలుసా? సంసార వింధ్య గిరికుంఠన కేళి చుంచు. నేను ఎక్కలేనంత ఎత్తు ఇరిగిపోయిన సంసారం ఉందే, అది నా ముందు మోకరిల్లిపోయేటట్టుగా చేసేస్తుంది నీ పొట్టి చూపు అన్న అగస్త్యుడు. అంతేనా? ధైర్యాంబుదిం పశుపతేశ్చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ. పరమశివుడు కాముణ్ణి కాల్చిన వాణ్ణని పెద్ద హడావిడిగా ఇలా కూర్చున్నాడు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఇంత మన్మధుణ్ణి కాల్చేసిన వాడైనా శంకరుడు వచ్చి ఇలా పక్కన కూర్చునేటప్పటికి, ఇలా అమ్మవారి వంక చూసేటప్పటికిట, నీలోపి రాగమధికం జనయన్ పురారే, మనందరికీ తండ్రి అయ్యాడు. అమ్మా ఇంత కాముణ్ణి కాల్చిన శంకరుడు యొక్క ధైర్యాన్ని పుడిచిట పట్టేసింది నీ పొట్టి చూపు. నువ్వు ఆయన్ని ఇలా చూస్తే ఆయనంతా మురిసిపోయేవాడో కాదో, కానీ ఆయన ఇలా పక్కన కూర్చున్నప్పుడు నువ్వు ఆయన ఎడం పక్కన ఉంటావు కదూ, అందుకని చెప్పి ఆయనకి ఎడం వైపు అంటే ఆయన ఇలా కూర్చుంటే అమ్మవారు ఇలా ఉంటుంది. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ఆయన్ని అటు కూర్చుని ఇటువైపుకి ఇలా చూసుకుంటూ ఉంటుంది. ఇలా చూసుకుంటుంటే ఆయన ఎంత బాగా చూస్తోందో అని తల తిప్పి మరీ చూసేట్టే. ఆవిడ కళ్ళే తిప్పి చూసింది, ఆయన ఎంత బాగా కళ్ళు తిప్పుతోందో అని ఇలా తల తిప్పి చూసేట. లోకాలన్నీ పుట్టాయి, మేమందరం పుట్టాము, మమ్మల్ని అనుగ్రహించలేదమ్మా నువ్వు. అమ్మా అంత శంకరుడి ధైర్యం అన్న సముద్రాన్ని పుడికిట పట్టేశావు నీ పొట్టి చూపుతో. నీ పొట్టి చూపున్న అగస్త్యుడి నా అనుగ్రహం నాకు పడితే సంసారం అన్న వింధ్య పర్వతం నా ముందు అణిగిపోతుంది. అందుకని నన్ను పొట్టి చూపే చూడు అంటే ఇలాగే చూడు. ఇలా చూశావా నేను ఉద్ధరింపబడిపోయినట్టే. లోలాపాంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. అలా చూడగలిగిన తల్లి, అలా ఝంకారం చేయగలిగిన తల్లి, ఆ నాదం చేయగలిగిన తల్లి భ్రామరీ రూపంతో అదిగో ఆ శ్రీశైల పర్వతం మీద వేయించేసి ఉంది. ఆనాడు దేవతలు ఎందుకు కోరారో కానీ భారతదేశం మొత్తం మీద అమ్మా నీకు ఇష్టం వచ్చిన చోటు ఉండన్నారు. నేను శ్రీశైలంలో ఉంటానంది. అందుకనమ్మా నువ్వు కోరి కోరి ఉన్న క్షేత్రం అక్కడికి మేము వస్తే నీకు క్షేత్రం కూడా ఇష్టం కాబట్టి, అబ్బా నాకు ఇష్టమైన చోటుకి వచ్చిన వాడు రా అంటే నాకు ఇష్టమైన వాడు నా యందు ప్రీతున్నవాడని నువ్వు పొంగిపోతావు. అప్పుడు నా వంక బాగా చూస్తావు. ఇలా చూడకమ్మా, ఇలా చూడు. లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకు కలుసుకున్నప్పుడు కొనసాగిద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.